ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురు. జై శ్రీరామమ్మ. ఓకే గురుగారు, మరి శనివారం రోజున హనుమంతుల వారిని కూడా స్వామివారిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయంటారా? తప్పకుండా అమ్మా. ఆ హనుమంతుడు ఇప్పటికీ కూడా ఉన్నాడు. ఎలా దర్శనమిస్తాడు స్వామి అంటే మనకు ఉత్తర భారతదేశంలో ప్రామాణికం. మనకు తులసీదాస్, వాల్మీకిలో రామాయణం, తులసీదాసకృత మనకు ఉత్తర భారతదేశంలో హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. తెలుగులో మనకు ఎంఎస్ రామారావు గారు, వారి మనమడు శ్రీనివాస్ గారు ఇప్పటికీ కూడా చాలా గొప్పగా అదే బాణిలో సాగిస్తున్నారు. ఎవరైతే మంగళవారం రోజు ఆ రామాయణాన్ని విన్న, సంస్కృత మూలం కానివ్వండి, హిందీ మూలం కానివ్వండి, తెలుగు మూలం కానివ్వండి, ఎవరైనా కూడా విన్నా ఉదయం పూట అంతా కూడా హనుమత్ సంబంధంగానే ఉంది కదండి. సుందరకాండ, ఆ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, సుందరకాండలో ఏముందండి? మొత్తం కూడా రామనామ వర్ణన. రాముడు కనబడాడు ఎక్కడ కూడా. రామనామం ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడంట. అలా హనుమంతుడు ఆనందపడతాడు. హనుమంతుడు ఎక్కడ ఉంటాడు? రామనామం జరిగే చోట ఉంటాడు. అలా రాముణ్ణి ఆరాధించే చోట హనుమంతుడు ఉంటాడు. అలా రామనామ స్మరణ చేయడం ద్వారా మంగళవారం రోజు హనుమాన్ చాలీసా ఎవరైనా కూడా యహ శతవార పాఠకరకోయి 100 సార్లు హనుమాన్ చాలీసా సంకల్పం చేసుకొని చేస్తే చూట హిబంది మహాసుఖ హోయి, తనకున్నటువంటి బాధలు, కష్టాలు, ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, వారి యొక్క వృత్తులలో కానివ్వండి, వారి యొక్క ధర్మ వాంఛితాలు తప్పకుండా నెరవేరుతాయండి. హనుమంతుడికి దీపారాధన చేసి సింధూరం పెట్టి, కొంత ఇప్పుడు చక్కెర కూడా కొంతమంతా కల్తీ వస్తుంది, మనకు పటిక బెల్లం అంటారు కదా, అలా మిశ్రి అంటుంటారు కదా, కాజు, మిశ్రి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, కదలీ ఫలాలు, నారీకలాలు, శక్తి కొలది హనుమంతుడికి నివేదన చేసి మంగళవారం రోజు హనుమంతుణ్ణి ఆరాధించినటువంటి వారికి అంతా మంగళకరంగా, శుభప్రదంగా. ఎందుకంటే కుజుడు అధిపతి. ప్రధానంగా మానవుడు ఎక్కడ పతనం అవుతాడంటే తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎలా వస్తుందంటండి కోపము కూడా? ఒక్క క్షణంలో వచ్చేస్తుంది. ఆ సమయంలో ఏం చేస్తారో తనకే తెలియదు. అలా కోపం రావడం ద్వారా అనారోగ్య పాలవుతాం మనము. ఈ రోజున్న కోపం రేపు ఉండదు, రేపు ఉన్నటువంటిది ఎల్లుండి ఉండదు. దాని ద్వారా మనం మాటలు అనేసుకుంటాం, అందరము దూరం అవుతాం. భగవంతుడి అనుగ్రహం ద్వారా ఒక దగ్గర కలిసి ఉన్నాం మనమంతా కూడా. అలా శాంతంగా, మైత్రిగా ఆ హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా మైత్రి కలుగుతుంది. ఆయన గురువు అండి. జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీశతిహు లోక ఉజాగర అని చెప్పారు కదా. అలా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలని చెప్పారు. ఇది ఇవాల్టి ధర్మ సందేహం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర. నమస్తే. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.